ఏంటి 16 నెలల నుంచి ఆయన ప్రస్తావన తీసుకురావట్లేదట, నిజమా? ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం, అలాగే ప్యానల్లో మిత్రులకి మీకు కూడా నమస్తే సార్. మీరు కూడా మరీ ఏంటంటే అన్నీ ఫాలో అవుతారు, అన్నీ తెలియనట్టు అడుగుతారు. ఈ ప్రెస్ మీట్ కాక ముందు ప్రెస్ మీట్లోనే కదా సార్ ఓ మాట అని వెళ్ళిపోయాడు లాస్ట్కి, ప్రస్తావన తేకపోవడం ఏంటి? కాదు, లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారిలా కాకుండా ఫుల్ టార్గెట్గా కాకుండా అప్పుడు ప్రతి దాంట్లోనే బాగా ఎక్కువగా మాట్లాడేవారు కదా, ఇంత టైం అని కేటాయించేవారు దానికి. అవును సార్, ఇప్పుడు ఇంత ఏమైనా పని అవుతుంటే దాన్ని స్పెసిఫిక్గా ఏమైనా ఒక మంత్రిత్వ శాఖలో ఒక ప్లస్ ఒక మైనస్, లేదంటే ఒక ఫినామినల్ గ్రోత్, లేదంటే అబ్నార్మల్ సిచ్యువేషన్స్ ఏమైనా అట్రిబ్యూట్ అయితే దాని మీద ఎవరైనా విశ్లేషిస్తారు, ఎవరైనా మాట్లాడతారు. అవి ఏవి లేనప్పుడు వాళ్ళ ప్రజెన్స్ ఎందుకు మాట్లాడతారు? ఏంటి గూగుల్ మీద ఆయన సపోర్ట్ చేయడం, గూగుల్ వెల్కమ్ చెప్పడం జగన్మోహన్ రెడ్డి గారు అంటే మీరు అంతే చెప్తున్నారు కదా, పూర్తిగా వినరు కదా సెంటెన్స్లో అన్నీ పూర్తిగా వినకుండా సగం సెంటెన్స్లో మీకు కావాల్సిన అన్వయించుకుంటే అందులో అంటే ముందు మీకు అడిగిన దానికి సమాధానం చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్తాను. లాస్ట్ ఆ ప్రెస్ మీట్ కంక్లూజన్లోనే చాలా కేటగిరికల్గా చెప్పాడు, ఎమ్మెల్యేకి తక్కువ కార్పొరేటర్కి ఎక్కువ అని. ప్రస్తావించలేదన్నమాట ఏముంది, రీసెంట్ పాస్ట్లోనే ప్రస్తావించినట్టే కదా. తదనంతర పరిణామాల్లో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రస్తావించట్లేదు అంటే ఆయన ప్రజెన్స్ ఇక్కడ ఏం కనబట్టలేదు అని అర్థం. ఒక పంచాయతీరాజ్ శాఖ కానీ లేకపోతే అటవీ శాఖ కానీ వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఇవి కనబడినప్పుడు ఏం జరుగుతుందంటే వాళ్ళ అటవీ శాఖ భూములకు సంబంధించిన విషయంలో వాళ్ళందరికీ చెప్పులు ఆయన త్యాగదనతను చాటుకుంటూ ఇచ్చాడు. ఆ తదనంతర పరిణామాల్లో ఇవాళ వాళ్ళకి ఒక రియాక్టర్ స్కేల్ పెడుతున్నప్పుడు దగ్గర వాళ్ళందరూ ధర్నా చేస్తుంటే వాళ్ళకి సంఘీభావాలు కూడా ప్రకటించట్లే. ఇలాంటి దగ్గర ఆయన ప్రొయాక్టివ్గా ఉన్నప్పుడు మొన్న ఉప్పాడ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 100 రోజులు కార్యాచరణ కావాలని చెప్పారు. ఇదే కనుక నేను ఆ రోజు రాయపడడం ఉంది, నేను మాట్లాడాను కేటగిరికల్గా అసెంబ్లీ వేదికగా ఒక క్యాబినెట్ సబ్ కమిటీని కనుక ఆ రోజు ఆయన ప్రకటించి ఉంటే, ఎస్ ఇది మా నియోజకవర్గంలో ఈ సమస్య సార్, దీనికి ఒక క్యాబినెట్ సబ్ కమిటీ కావాలి, నేను రేపు పొద్దున వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు నేను వాళ్ళకి విధంగా ఆన్సర్ ఇవ్వాలి. నిన్న కూడా దీని మీద చర్చ అయిందండి. 5 కిలోమీటర్ల తరపున ఆనకట్ట వేయడానికి మొత్తం రెడీ చేస్తున్నారు సార్. నేను పుట్టిన కాడి నుంచి మీకు కాకినాడ తెలుసు, ఒక అడుగు అయితే పడింది కదా. పోర్టు దగ్గర ఇంత పెద్ద దెమ్మలేసి ఆ పోర్టును ఆపడానికి ఎన్ని ప్రయత్నాలు చేశారో తెలుసు. అలా కాకినాడ దగ్గర కూడా నిన్న కాక మన వరమ గారు అక్కడికి వెళ్ళినప్పుడే ఎలాంటి కెరటం వచ్చిందో చూసాం కదా. అప్పుడు కాదండి, నిన్న వచ్చింది ఆయన కార్యాచరణ అయిపోయిన తర్వాత నేను 5 కిలోమీటర్లకి అవునండి అక్కడ ఒక సేఫ్టీ వాల్ వేయడానికి భారీగా సముద్ర నీరు రాకుండా ఉండడానికి అది కార్యాచరణ మొదలు పెట్టారు కదా, ఏదో ఒక స్టెప్ అయితే పడింది కదా సార్. నేను చెప్తుంది అదే సార్, సముద్రానికి ప్రతి దగ్గర మనకి 980 కిలోమీటర్ల పైచల కోస్టల్ కారిడార్ ఉంది. ఇలాంటి తీవ్ర పరిస్థితులు ఉన్న దగ్గర ప్రతి దగ్గర ప్రతి ప్రభుత్వం ఇలాంటి కార్యాచరణ నిర్వర్తిస్తూనే ఉంది. కానీ ఒక దగ్గర సెన్సిటివిటీని ఒక విధంగా ఫ్లేర్ అప్ అవుతున్నప్పుడు ఏం చేస్తుంది అంటారు, ఇవాళ మీరు ఇమీడియట్గా ఒక 5 కిలోమీటర్ల కార్యాచరణ ఉంది. వీ నీడ్ టు అప్రిషియేట్ దట్. గవర్నమెంట్ ఏమీ చేయట్లేదని వాడు చెప్పడు కదా, ఇది ప్రొయాక్టివ్నెస్ నీడ్స్ టు బి అడ్రస్డ్, అది నేను చెప్తుంది. ఇప్పుడు మీరు వచ్చేసరికల్లా నిన్న నేను రఫీ గారి డిబేట్ కూడా చూశాను. మీ డిబేట్లో మాకు విజయవాడ సంబంధం లేదండి, ఇంకా మా పార్టీ లైన్ ఇవ్వలేదు, మేము మాట్లాడలేము అన్న దగ్గర. సార్ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ వేదికగా నేను 3 విషయాలు చెప్పదలుచుకున్నాను. నెంబర్ 1, కొలికిపూడి శ్రీనివాస్ గారి మీద, చిన్ని గారి కేశినేని చిన్ని గారి మీద, అలాగే జనసేన పార్టీ బొలిశెట్టి సత్యనారాయణ గారి మీద, వీళ్ళ ముగ్గురు మీద ఎలక్షన్ కమిషన్ తీవ్రంగా చర్య తీసుకుని వాళ్ళు డిస్క్వాలిఫికేషన్కి వెసులుబాటు ఇవ్వాలి. ఎందుకంటే ఫస్ట్ థింగ్, బొలిశెట్టి సత్యనారాయణ గారు నా అగ్రిగేట్ 5 కోట్ల రూపాయలు నాకు లంచాల రూపంలో వస్తున్నాయని ఒక డెలిబరేషన్ ఇచ్చారు. తర్వాత నిన్న కొలికిపూడి శ్రీనివాసరావు గారు ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ ఆ ఛానల్లో కేటగారికల్గా ఏ డబ్బులతో, రేషన్ షాప్ బియ్యం డబ్బులతో అండ్ వాళ్ళకి ఆపరేటర్లను కొనడానికి, మున్సిపల్ చైర్మన్ కొనడానికి ఏ విధంగా వినియోగించామన్నది ఇట్ ఈస్ అ డెలిబరేషన్ ఫర్ ద డెమోక్రసీ. ఎందుకంటే డెమోక్రటిక్ వేలోనే మున్సిపల్ చైర్మన్ కానీ కౌన్సిలర్లు కానీ ఎన్నుకోబడినప్పుడు వీళ్ళు అవుట్ ఆఫ్ ద బాక్స్ వాట్ దే హ్యావ్ డన్ అన్నది ఇట్ ఈస్ గాట్ ఎస్టాబ్లిష్డ్. మూడోది, కేశినేని చిన్ని గారికి 5 కోట్ల రూపాయలు ఇచ్చిన సామర్థ్యం ఇతనికి ఎక్కడి నుంచి వచ్చింది, అదర్ దెన్ అమరావతి ఉద్యమం తప్ప. అమరావతి ఉద్యమంలో తప్ప ఇతని రోల్ ఎక్కడైనా కనబడిందా? ఇతను ఒక నిర్వర్తిస్తున్న ఒక ఐఏఎస్ అకాడమీ ఏదైతే చెప్తున్నారో, నాకు తెలిసి రావుస్ అకాడమీలో చాలా తెలుసు, ఆర్టీసీ క్రాడ్స్ రోస్టర్లోనూ ఇట్లో వీళ్ళెవరు ఇంత ఫినామినల్గా ఇంత అనానమస్ గ్రోత్లో లేదు. ఒక 5 కోట్లు ఏ విధంగా అకౌంట్లోకి వచ్చాయి, ఆ క్యాష్ ట్రాన్సాక్షన్ అయితే ఎవరు ఇచ్చారన్న దాని మీద ఒక ఈడీ, ఒక సబ్సిక్వెంట్ డెవలప్మెంట్, దీని మీద ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ కావాలా. ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం ఎలక్షన్ ఎపిడమిట్లో 1,80,00,000 మాత్రమే అతను డిక్లేర్ చేసుకున్నాడు. ఈ విధమైన ఉన్నప్పుడు నేను నా ఛానల్లో కూడా వాళ్ళ అమ్మాయి ఫీజు విషయంలో కూడా